నిన్న మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి వేసిన నామినేషన్ రాజ్యసభకి ఆమెని నామినేట్ చేద్దాం అనుకున్నారు. అంటే ఆమెని రాజ్యసభలో కూర్చోబెడదామని కాంగ్రెస్ అనుకున్నది. ప్రకటించిన పేర్లలో ఆమెది కూడా ఒకటి. ఆమెని మధ్యప్రదేశ్ నుంచి ఎంపిక చేశారు. నామినేషన్ వేయాలి, నామినేషన్ వేశారు, కానీ ఆమె నామినేషన్ని తిరస్కరించారు. కారణం ఏంటి అంటే తెలంగాణలో ఆమె మీద ఒక క్రిమినల్ కేసు ఉంది అని అక్కడున్న మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులు కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ దాన్ని తిరస్కరించింది. సో వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గొడవ చేస్తుంది, క్రిమినల్ కేసు ఎక్కడున్నది, అసలు ఎఫ్ఐఆర్ఏ కాలేదన్నది ఇక్కడ వాళ్ళు చెప్తున్నమాట. మేము దీన్ని ఈసీని కలుస్తాం, మళ్ళీ దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తామని అంటున్నది. అక్కడున్న మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులు చాలా తెలివిగా మీడియా ముందుకు వచ్చి లేదు మాకు సమాచారం ఇచ్చిందే తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సో లేకపోతే మేము మధ్యప్రదేశ్లో ఉన్న మాకెట్లా తెలుస్తుంది, ఆమె మీద కేసు ఉన్నది అన్న సమాచారం ఇచ్చిందే తెలంగాణ కాంగ్రెస్ నాయకులని వీళ్ళని ఇరికించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మొత్తానికి ఇది పెద్ద సమస్య కాదు. అసలు కేసు ఎక్కడుంది, ఏ పోలీస్ స్టేషన్ ఆ కేసు ఉందా లేదా అన్నది తెలుసుకోవడం ఎంతసేపు, విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో విషయం బయటికి తెలుస్తుంది. కానీ ఇంతవరకు కూడా క్లారిటీ లేదు, అదేంటి అన్నది చూడాలి, ఏ పోలీస్ స్టేషన్లో ఏంటి అన్నది. అయితే ఆ కేసును ఆమె దాచిపెట్టిరు అన్నది పాయింట్ ఇక్కడ. ఆ కేసును ఆమె దాచిపెట్టారు అన్నది పాయింట్ ఇక్కడ. అంటే ఆ అఫిడవిట్లో ఆ కేసు ఉన్నది అన్నది ప్రస్తావించలేదు. సో కేసులు ఖచ్చితంగా ప్రస్తావించాలి, ఆస్తులు ప్రకటించాల్సి ఉంటుంది అఫిడవిట్లో. సో ఆ కేసు ప్రస్తావించకపోవడం వల్ల ఆమె యొక్క నామినేషన్ని తిరస్కరించారు. సో దాదాపు అన్ని పేపర్స్లో ఈ వార్త ప్రధాన వార్తగా కనబడుతున్నది. ఒక్కసారి చూడండి, ఇక్కడ మీనాక్షికి షాక్. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణ. తెలంగాణ కోర్టులో క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నా అఫిడవిట్లో పేర్కొనలేదని బీజేపీ అభ్యర్థి కంప్లైంట్ చేసింది. నామినేషన్ను తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈసీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం, కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో నిరసన. మీనాక్షిపై ఎటువంటి క్రిమినల్ కేసు లేదు తెలంగాణ కాంగ్రెస్. బీజేపీ సీటు చోరీకి పాల్పడిందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. న్యాయస్థానంలో పోరాడతామని ప్రకటన. నేడు కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిసేందుకు ఈసీ అనుమతి. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన బీజేపీ. మీనాక్షి నటరాజన్. మరి కేసు లేనప్పుడు ఎట్లా ఎలక్షన్ కమిషన్ తిరస్కరిస్తుంది? అసలు కేసు ఉందా లేదా అని వెరిఫై చేసిన తర్వాత తిరస్కరించాలి కదా. మరి ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ కాకపోయినా ఆ జనరల్ డైరీలో నమోదైనా అది కేసు అన్నట్టేనా? ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా అయితేనే కదా అది కేసు అయినట్టు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ ఎన్నికల్లో షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి బరిలోకి దిగగా రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ను తిరస్కరించారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పైన ఒక క్రిమినల్ కేసు నమోదైందని, కానీ ఆ వివరాలు ఆమె అఫిడవిట్లో పేర్కొనకుండా దాచిపెట్టారంటూ బీజేపీ అభ్యర్థి మహేష్ ఖేవత్ ఫిర్యాదు చేయడంతో రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల్లో గెలవలేక కుట్రకు తెరతీసిందని మండిపడింది. గాంధేయవాది అయిన మీనాక్షిని ఎదుర్కోలేక లేని క్రిమినల్ కేసుల పేరుతో ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు ఏఐసీసీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, సచిన్ పైలట్, భూపేష్ బఘేల్ తదితరులు ఈసీ ప్రధాన కార్యాలయం వద్దకు వెళ్లారు. అయితే ముందస్తు అనుమతి తీసుకోనందున వారిని కార్యాలయంలోకి అనుమతించబోమంటూ సెక్యూరిటీ ఆపేసిరట. దీంతో వారు ఈసీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధ సంస్థగా మారిపోయిందని ఆరోపించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నా ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం దారుణం. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అంతేకాకుండా బుధవారం ఈసీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. దీంతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఎన్నికల కమిషన్ను బుధవారం కలిసేందుకు అనుమతి లభించే అవకాశం ఉందని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. సో అక్కడ బీజేపీ ఏం చేసిందంటే వాళ్ళకున్న బలం 2 సీట్లే, కానీ 3వ అభ్యర్థిని కూడా రంగంలోకి దించింది. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 18వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. 164 మంది ఎమ్మెల్యేలున్న అధికార బీజేపీకి 2 స్థానాలు, 63 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్కి 1 స్థానం దక్కే అవకాశం ఉన్నది. అయితే కమలం పార్టీ 3వ అభ్యర్థిని కూడా బరిలోకి దించింది. కాంగ్రెస్ తరపున మీనాక్షి నటరాజన్ పోటీలో ఉండగా ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరిని క్రాస్ ఓటింగ్కు పాల్పడేలా చేయడం ద్వారా 3వ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలి అని బీజేపీ వ్యూహం పన్నింది.
అయితే దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కర్ణాటకలో క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమానాశ్రయానికి చేరుకోక ముందే మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో 3 స్థానాలను బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ రిటర్నింగ్ అధికారి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ రకంగా తిరస్కరిస్తాడు? అంత ఈజీ కాదు కదా. ఒకవేళ నేను ఇది నామినేషన్ తిరస్కరిస్తే దేశవ్యాప్తంగా పెద్ద గొడవ అవుతుందన్న అంచనా కూడా వస్తాడు కదా ఖచ్చితంగా. ఎలక్షన్ కమిషన్తో మాట్లాడిన తర్వాత డెసిషన్ తీసుకుంటాడు కదా. మరి ఇంతగా కేసు ఏంది, ఉందా లేదా? అయితే ఆ కేసు ఏందట అంటే మీనాక్షి నటరాజన్పై నమోదైన ప్రైవేటు కేసు నేపథ్యం బీజేపీ వర్గాలు చెబుతున్న ప్రకారం 2025 ఆగస్టు 20వ తేదీన హైదరాబాద్ నాంపల్లి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో శ్రీలత అనే ఒక మహిళ ఒక ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసిందట. ఎక్కడ? కోర్టులో దాఖలు చేసిందట, పోలీస్ స్టేషన్లో కాదు. వెళ్ళి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చింది, కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేసిందట. ఆమె ఫిర్యాదులో మీనాక్షి నటరాజన్ను 4వ నిందితురాలిగా చేర్చిందట, A4గా పెట్టిందట ఆమెని. భారతీయ న్యాయ సంహిత BNSలోని పలు సెక్షన్ల కింద ఈ కంప్లైంట్ నమోదైంది. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం 17 సెప్టెంబర్ 2025 తేదీన మీనాక్షి నటరాజన్ను వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఆమె కోర్టుకు హాజరై సమాధానం ఇవ్వాలి అని ఆదేశించింది. మీనాక్షి తరపు న్యాయవాది కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేసిండు. ఇవి కేవలం రాజకీయ ఆరోపణలని, కేసును కొట్టేయాలని కోర్టును కోరారు. కేసు కొట్టివేసేందుకు నిరాకరించిన కోర్టు తదుపరి విచారణకు ఆదేశించిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో పెండింగ్లో ఉన్నది. ఎలాంటి ఎఫ్ఐఆర్ ఇంతవరకు నమోదు చేయలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే శ్రీలత ఫిర్యాదులో ఒక వ్యక్తి మీద పరువు నష్టం, నేరపూరిత కుట్ర, నేరం చేసే ఉమ్మడి ఉద్దేశంతో వ్యవహరించడం, నేరపూరిత బెదిరింపు, నేరాన్ని ప్రోత్సహించేలా వ్యవహరించడం, మహిళను అవమానపరచడం అలాంటి సెక్షన్లు అందులో ప్రస్తావించారట. మరి ఇప్పుడు కోర్టులో ఆ సెక్షన్ల ఆధారంగా అక్కడ విచారణ జరుగుతున్నప్పుడు కోర్టు పోలీస్ స్టేషన్కి ఆదేశిస్తుంది, ఒకవేళ పోలీసులు కేసు నమోదు చేయకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని. మరి ఇంతగా ఎఫ్ఐఆర్ నమోదు అయిందా లేదు, కోర్టు పరిధిలోనే ఇది విచారణ జరుగుతున్నదా? ఇప్పుడు వీళ్ళు క్వాష్ పిటిషన్ కూడా వేసారని అంటున్నారు మీనాక్షి తరపు నుంచి. మరి కోర్టు కేసు ఉన్నట్టే కదా. సో ఇది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి అడ్వకేట్స్ వీళ్ళే చెప్పాలి. మొత్తానికైతే ఆమె నామినేషన్ని తిరస్కరించారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాకు సమాచారం ఇచ్చారని ఆడ ఉన్న బీజేపీ నాయకులు వీళ్ళని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు. సరే, మరి వాళ్ళు పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా మాట్లాడుతున్నారా, నిజంగానే ఇచ్చిరా? ఏదైనా కావచ్చు, నిజంగానే ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆమె మీద చాలా కోపం ఉంది కదా. ఆమె గాంధేయవాది, ఆమె ఐడియాలజీ పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న మహిళ. ఆమె రావడం ఇక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా ఈమె మీద కేసు ఉంది అని చెప్పి ఇక్కడ వాళ్ళకి సమాచారం ఇవ్వడం ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. లేదు, పొలిటికల్ స్ట్రాటజీ కూడా అయ్యుండొచ్చు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నిరికించే ప్రయత్నంలో భాగంగా ఇంకా ప్రజల్లో ఇది అయ్యే విధంగా ఒక ప్లాన్ చేసి ఉండొచ్చు. మీనాక్షి నటరాజన్ పైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు తమకు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలే సమాచారం ఇచ్చారని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్ విజయవర్గీయ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఇలా ఉందంటూ ఎద్దేవా చేశారు. అయితే మీనాక్షిపై క్రిమినల్ కేసులు లేవని, ఒక ఫిర్యాదు విషయంలో కోర్టులో హాజరు కావాలంటూ న్యాయస్థానం నోటీసులు మాత్రమే జారీ చేసిందని పేర్కొన్నది. ఆ నోటీసుల ప్రకారం శ్రీలత అనే మహిళ 2025 సెప్టెంబర్ 17వ తేదీన మీనాక్షి నటరాజన్ పైన నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేయగా కోర్టు నోటీసులు జారీ చేసింది. మరి ఇప్పుడు అది ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టాల్సిన అవసరం లేదా? ఇప్పుడు ఎవరైనా పోటీ చేసిన అడ్వకేట్స్ కానీ ఎవరైనా ఉంటే చూద్దాం. తెలంగాణలో మీనాక్షి పైన క్రిమినల్ కేసులు లేవు, ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యిండు. ఇది బీజేపీ సీట్ చోరీ, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, న్యాయం జరిగే వరకు పోరాడతాం. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ను తిరస్కరించడం బీజేపీ కుట్ర అని, దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పైన ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఓట్ చోరీ, ఎస్ఐఆర్ తర్వాత ఇప్పుడు సీట్ చోరీకి బీజేపీ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలవలేకనే కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారు. ఇది ప్రజాస్వామ్యం పైన దాడి, ప్రజల గొంతుకను అణిచివేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. దేశ ప్రజలందరూ దీన్ని ఖండించాలి. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడతామని ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు వేర్వేరు ప్రకటనల్లో ఖండించారట. మొత్తానికి ఆమె నామినేషన్ అయితే తిరస్కరణకు గురైంది. ఎలక్షన్ కమిషన్ ఇవాళ కాంగ్రెస్ లీడర్లకి కలవడానికి అవకాశం ఇచ్చిందట. మరి కలవడానికి అవకాశం ఇచ్చింది కానీ కలిసి ఆ నామినేషన్ మళ్ళీ వెనక్కి, అంటే ఆ నామినేషన్ని ఓకే చేయడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి?
అడ్వకేట్ సుంకర నరేష్ గారు లైవ్ లో ఉన్నారు. తను కూడా గతంలో బీఎస్పీ నుంచి పోటీ చేసిండు, ఉప్పల్ నియోజకవర్గం నుంచి. సుంకర నరేష్ గారు, మీరు మీనాక్షి నటరాజన్ది ఎపిసోడ్ చూసారా నిన్న? చూసానండి. నామినేషన్ రిజెక్ట్ అయింది. అవును. ఇప్పుడు కోర్టులో ఉన్న కేసు అంటున్నారు, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటున్నారు. కోర్టులో ఉన్న కేసు అయినా సరే కేసే కాబట్టి అది ఖచ్చితంగా అఫిడవిట్లో పెట్టాల్సిందే అని అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేసారు. రిటర్నింగ్ అధికారి రిజెక్ట్ చేసిండు. అసలు ఇది ప్రాసెస్లో భాగంగా జరిగిందేనా? మీకు ఏమన్నా అభ్యంతరాలు? అంటే మీరు పోటీ చేసి కాబట్టి మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. అయితే జనరల్ గా ప్రొసీజర్ ఏముంటదంటే రగ్గారు, ఎవరైనా ఒకరు నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారిగా ఎవరైతే గనక అధికారి ఉంటాడో అతనికి ఎవరైనా సరే ఒక వ్యక్తి అంటే కంటెస్ట్ చేద్దాం అనుకున్న వ్యక్తి తన యొక్క కేసుల గురించి గానీ, అదేవిధంగా ఆస్తుల గురించి గానీ, అదేవిధంగా కుటుంబ సభ్యుల వివరాల గురించి గానీ అఫిడవిట్ లో పొందుపరిచి వేసినప్పుడు దాంట్లో ఏవైనా కూడా దాగబెట్టిన విషయాలు ఉన్నాయి, కొన్ని కావాలని చెప్పనే ఈ అఫిడవిట్ రూపంలో ముందుకు తీసుకురావలేదు అని చెప్పని ఎవరికైనా సరే అనుమానాలు, అదే విధంగా దానికి తగిన ఆధారాలు ఎవరి దగ్గరైనా ఉన్నప్పుడు సంబంధించిన వ్యక్తులు కన్సర్న్ అధికారికి ఫిర్యాదు రూపంలో చేయొచ్చండి. ఫార్మ్ ఆఫ్ లెటర్. సో చేసినప్పుడు సదరు అధికారి ఆ యొక్క ఫిర్యాదును స్వీకరించి మీ యొక్క అఫిడవిట్ మీద ఇటువంటి ఫిర్యాదులు వచ్చినాయి కాబట్టి దీని మీద మీ వివరణ ఇవ్వండి అని చెప్పని ఒక నోటీసు అనేది సదరు కంటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ నోటీస్ కి సఫిషియంట్ టైం అనేది ఇవ్వాలండి. ఆ టైం ప్రకారము ఎవరి మీద అయితే గనక ఆరోపణలు చేస్తున్నారో ఆ సదరు వ్యక్తి దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అనేది సదరు అధికారికి ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారి ఎపిసోడ్ మనం చూసినట్టయితే గనక యూనిలేటరల్ గా అంటే ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఒక కంప్లైంట్ వచ్చింది అని చెప్పని తక్షణం కూడా ఆ నామినేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరిగిందండి. సో దీని వెనక ఏం జరుగుతుంది అని అంటే గనక జనరల్ గా సుప్రీంకోర్టు గానీ, హైకోర్టు గానీ ఒక ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది వెలువడిన తర్వాత ఆ మొత్తం ప్రక్రియ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటది. కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి ఆర్ఓ ఎటువంటి తప్పిదాలు చేసినా, నామినేషన్స్ రిజెక్ట్ చేసినా కూడా కోర్టు మేము ఇంటర్ఫియర్ కాము. ఎందుకంటే కనుక మీకున్న ఏకైక ఉన్నటువంటి అవైలబిలిటీ ఏంటి అంటే గనక ఎలక్షన్ పిటిషన్ రూపంలోనే వేసుకోవాలి అని చెప్పని అంటది. కానీ దీని వల్ల ఇబ్బంది ఏం కలుగుతుంది అని అంటే గనక మనము అసలు బేసికల్ గా కంటెస్ట్ చేయడానికి అనర్హులుగా ఉంటాము, ఎదుటి వ్యక్తి ఉంటాడు. ఈ ఎలక్షన్ పిటిషన్ వేస్తే గనక ఎన్నికైన వ్యక్తి యొక్క అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి మమ్మల్ని గెలిచిన వ్యక్తిగా ప్రకటించాలి అని చెప్పని ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆమె ప్రాసెస్ ప్రకారం ముందుకు వెళ్ళలేదా? కోర్టు ఎఫ్ఐఆర్ కాకపోయినా కోర్టులో ఏదైనా కేసు ఉంటే దాన్ని కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎఫ్ఐఆర్ కాలేదని అంటున్నారు. ఎఫ్ఐఆర్ కాలేదు కాబట్టి అది కేసు ఎట్లయితుందని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు కోర్టులో కేసు ఉంది అని అంటే గనక దాని అర్థం ఏంటి అంటే గనక ఒక క్రిమినల్ కేసుకి సంబంధించి ఒక క్రిమినల్ కేసు నమోదైతే దానికి సంబంధించి ఒక కాస్ట్ పిటిషన్ వేయడమో, లేదు అంటే కనుక ఒక బెయిల్ పిటిషన్ వేయడమో, లేదు అంటే కనుక మరే ఇతర రిట్ పిటిషన్ వేయడమో వేసి సదరు కేసు ఏమైనా పెండింగ్ లో ఉంటే దాన్ని మెన్షన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు అంటే వీళ్ళు చెప్పే దాని ప్రకారం క్రిమినల్ కేసే నమోదు కాలేదు అని చెప్పి అనుకున్నప్పుడు ఇక దాంట్లో అఫిడవిట్లు నమోదు చేయాల్సిన ఆస్కారం ఎట్లా ఉంటుందండి? ఉండదు కదా. దానికి సంబంధించే వీళ్ళు అంటే మీనాక్షి నటరాజన్ గారు కోర్టు ఒకసారి నోటీసులు ఇచ్చింది అంటున్నారు, మీరు హాజరు కావాలి అని. వీళ్ళు క్వాష్ పిటిషన్ వేసిర్రు అని ఒక వార్త వినబడుతున్నది, దీన్ని కొట్టేయాలి అని. లేదు కొట్టేయడానికి వీల్లేదు, ఇది విచారణకి అటెండ్ కావాల్సి వస్తుంది, అంటే విచారణ జరగాల్సి వస్తుంది అని ఇంకొక రోజుకి వాయిదా వేసిరని అంటున్నారు. ఇది మనకి వస్తున్న వార్త. అయితే జనరల్ గా రగ్గారు ఇప్పుడు మనకి గతంలో చూసుకున్నట్లయితే గనక రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కి ముందు అంటే 2023లో తను నామినేషన్ వేయడానికంటే ముందు చేసినటువంటి ప్రక్రియ ఏంటి అని అంటే గనక డీజీపీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. ఏంటి అని అంటే గనక నా మీద రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదైనవి ఇప్పుడు వరకు నా దగ్గర లెక్క లేదు, సో కాబట్టి నా నామినేషన్ ని ఒక కేసు నా మీద రిజిస్టర్ చేసి దాన్ని దాగబెట్టి నాకు తెలియదు కాబట్టి అది నేను నా నామినేషన్ పత్రాల్లో దాన్ని పొందుపరచలేను కాబట్టి ఆ వంకగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నా నామినేషన్ తిరస్కరించడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఎన్ని కేసులు నా మీద నమోదైనయో నాకు సమాచారం ఇవ్వండి అని చెప్పని డీజీపీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దాని మీద హైకోర్టులో రిట్ వేసి హైకోర్టు ద్వారా డైరెక్షన్ తెచ్చుకుని వాళ్ళు ఒక క్లియర్ గా ఏమేం కేసులు ఉన్నాయి ఏంటి అని చెప్పని హైకోర్టుకి ఇచ్చిన తర్వాత దాని ఆధారంగా ఒక అఫిడవిట్ తయారు చేసి నామినేషన్ వేయడం జరిగిందండి.
జనరల్ గా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఒక అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య ఇటువంటి జరుగుతున్నప్పుడు ఏం చేస్తుందంటే సహజంగా ఏం చేస్తారు అంటే కనుక మనకు తెలియకుండా తెలుసు కదండి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో. మనకు తెలియకుండానే మన మీద కేసు రిజిస్టర్ చేసి దాన్ని పక్కన పెట్టుకుంటారు. అవును. సో మనం ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం వినిపించినప్పుడు ఏదో ఒక కేసు అరెస్ట్ చేసినప్పుడు కాదు ఇప్పుడు అదేమో పోలీస్ స్టేషన్ ద్వారా జరిగేది, ఇప్పుడు ఇది కోర్టు ద్వారా జరిగింది అంటున్నారు. ఇప్పుడు కోర్టు ద్వారా జరిగింది కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది కదా. ఎటువంటి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదండి, ఎటువంటిది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎఫ్ఐఆర్ కాకపోతే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదా? అసలు అవసరం లేదు. ఎఫ్ఐఆర్ కాకపోతే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా సివిల్ కి సంబంధించిన కేసులు కూడా నమోదు చేయాల్సిన అవసరం లేదు అఫిడవిట్ లో. మరి ఇప్పుడు రిటర్నింగ్ అధికారి అంత ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా చేస్తాడు అంటే ఇప్పుడు నేను అదే అంటున్నానండి, రిటర్నింగ్ అధికారి ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో అది యూనిలిటరల్ గా ఉందండి. అంటే కనీసంగా ఒక నోటీస్ అనేది ఇవ్వాలి ప్రాథమికంగా అధికారికి. ఎవరైనా సరే ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు సదరు అధికారి ఏం చేస్తాడు అని అంటే కనుక, ఎందుకంటే సదరు అధికారి కూడా అది నిజమా కాదా అని చెప్పి అధికారికి ఎట్లా తెలుస్తుంది అంటే డెసిషన్ తీసుకోవడానికి. సో కాబట్టి ఆ అవతల వ్యక్తి ఆరోపణలు ఎవరి మీద అయితే చేస్తున్నారో ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి మీ మీద ఇటువంటి ఆరోపణ వచ్చింది, దీని మీద నాకు 24 గంటలు 48 గంటల్లో మీరు ఇమ్మీడియట్లీ వివరణ ఇవ్వండి అని చెప్పి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ రిప్లై ఇచ్చిన తర్వాత అది సహేతుకంగా లేదు అని సదరు అధికారి భావిస్తే అప్పుడు నామినేషన్ రిజెక్ట్ చేయాలండి. ఒక కంప్లైంట్ ఇచ్చిన వెంటనే యూనిలిటరల్ గా దాన్ని రిజెక్ట్ చేస్తే కనుక ఇది ముమ్మాటికి కూడా అది వైలేషన్ అండి, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అది. సో మీనాక్షి నటరాజన్ గారికి రిలీఫ్ దొరుకుతుంది సుప్రీంకోర్టులో. దొరికే అవకాశమే ఉందా? సో వన్స్ ఎఫ్ఐఆర్ కాకపోతే రిజెక్ట్ చేయడానికి ఉండదు అంటే అందులో పెట్టాల్సిన అవసరం ఉండదు. అవసరం లేదండి, అవసరం లేదు, ముమ్మాటికి అవసరం లేదు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. సో చట్ట ప్రకారం మనం చాట్ జీపీటీ ఓపెన్ చేసి చూస్తున్నాం. స్క్రూట్నీ సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ అభ్యంతరాలు పరిశీలిస్తాడు. ఎవరు ఇప్పుడు బీజేపీ ఎవరైతే ఇచ్చిండో ఆయన అభ్యంతరాన్ని పరిశీలించిండు. రిటర్నింగ్ ఆఫీసర్ స్వయంగా లేదా మరెవరైనా అబ్జెక్షన్ లేవనెత్తితే సంబంధిత అభ్యర్థికి దానికి సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వచ్చు. అవసరమైతే విచారణను కొద్దిసేపు లేదా తదుపరి నిర్ణీత రోజుకు వాయిదా వేసి అభ్యర్థి ఆధారాలు సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలి. రిజెక్ట్ చేస్తే రిటర్నింగ్ ఆఫీసర్ లిఖితపూర్వకంగా కారణాలు కూడా నమోదు చేయాలి. కాకపోతే ఏంటంటే ప్రత్యేకంగా ముందుగా వేరే షోకాజ్ నోటీస్ ఇవ్వాలి అనే తప్పనిసరి నిబంధన అనేది మాత్రం లేదట. స్క్రూట్నీ ప్రక్రియలోనే అబ్జెక్షన్ తెలియజేసి స్పందించే అవకాశం ఇస్తే సరిపోవచ్చు. కాబట్టి మీనాక్షి నటరాజన్ కేసులో అసలు ప్రశ్న ఏంటంటే ఆర్ఓ ఆమెకు అభ్యంతరం తెలిపాడా, వివరణ లేదా పత్రాలు సమర్పించడానికి అవకాశం ఇచ్చాడా, కారణాలు రికార్డులో నమోదు చేశాడా? ఇవి గనక జరిగి ఉంటే రిజెక్షన్ చట్టబద్ధమని వాదిస్తారు. అవకాశం ఇవ్వకుండానే నేరుగా రిజెక్ట్ గనక చేసి ఉంటే కాంగ్రెస్ దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసే బలమైన ఆధారం అవుతుంది. ఇది చాట్ జీపీటీ ఇస్తున్న ఆన్సర్స్ అన్నమాట ఇవి. అయితే అధికారులు ఏం చెప్తున్నారట అంటే మీనాక్షి నటరాజన్కు అబ్జెక్షన్ గురించి తెలియజేయబడింది మరియు వివరణ ఆర్ పత్రాలు ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన తర్వాతే రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ను తిరస్కరించినట్లు అధికారులు చెబుతున్నారట. అధికారులు చెప్పిన ప్రకారం ఆమెకు మిస్సింగ్ డీటెయిల్స్ ఫర్నిష్ చేయండి అని అవకాశం ఇచ్చినా అవసరమైన వివరాలు సమర్పించలేదని రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశంలో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ వాదన వేరేలా ఉంది. అసలు ఇది క్రిమినల్ కేసు కాదని, రిటర్నింగ్ ఆఫీసర్ తమ న్యాయవాదుల వాదన పరిగణలోకి తీసుకోలేదని, ఆదేశం చట్టపరంగా బలహీనమని ఆరోపిస్తున్నది. సో కాకపోతే అభ్యర్థికి వివరణ చెప్పే అవకాశం అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్నట. ఇచ్చినమని రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్నాడు, ఇవ్వలేదు, మా వాదన వినలేదని వీళ్ళు చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా అసలు కోర్టులో ఉన్న కేసు ఎఫ్ఐఆర్ అయితే ఖచ్చితంగా అఫిడవిట్లో పెట్టాల్సి ఉంటుంది. కోర్టులో విచారణ జరిగేటువంటివి అంటే ఎఫ్ఐఆర్ కాకుండా ప్రైవేట్ పిటిషన్ ద్వారా విచారణ జరిగేటువంటి ఈ కేసులు కానీ సివిల్ కేసులు కానీ పెట్టాల్సిన అవసరం లేదన్నది కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా ఇది న్యాయ వ్యవస్థ తేల్చాల్సిన అంశం. ఇది కోర్టు దాకా పోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు సమాధానం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు వచ్చింది గోస.
వీరే చెప్పిరు మాకు ఎవరు సమాచారం ఇప్పుడు ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో మరి వీళ్ళే చెప్తే వాళ్ళ పేర్లు చెప్పొచ్చు కదా. మీకు సోర్స్ ఎక్కడి నుంచి, మీకు ఆ సోర్స్ ఎక్కడి నుంచి మీరే చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే నాగేశ్వర్ గారు అమిత్ షా పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన చర్చల సారాంశము ఏదైతే ఉందో ఆయన ఒక మీడియా ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు ఇట్లా జరిగింది, నాకు ఒక సోర్స్ ద్వారా తెలిసింది అని. మరి ఇప్పుడు మీరెట్లా చెప్పారు మరి? ఒక పార్టీ మీదనే దుమ్మెత్తిపోస్తున్నారు కదా. మరి మీకు ఎక్కడిది సోర్స్ అంటే మాకు సోర్స్ ఉంది అంటున్నారు. మరి ఇక్కడ మాత్రం సోర్స్ ఉంటుంది, ఇక్కడ మాత్రం సోర్స్ ఉండదా? ఇట్లనే ఉంటుంది రాజకీయ నాయకులది. ఆమె నామినేషన్ ఏమవుతుంది అన్నది చూడాలి. ఇది కోర్టు దాకా పోయేటట్టే కనబడుతున్నది.